ఐశ్వర్య అయితే నాకు గోరుముద్దలు తినిపిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఎందుకు తినిపించనమ్మా అని చెప్పి తన కూతుర్ని తనలో చూసుకొని గోరుముద్దలు తినిపించి తనకి చాలా బాగా తినిపించి ఆడించుతూ అలా వాళ్ళిద్దరూ ఆడుతూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే తన కూతురు చనిపోయిన కూతుర్ని తనలో చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఐశ్వర్య అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు అమ్మ ఉంటే ఇలానే చూసుకుందనేమో అని చెప్పి అలాగ ఆడుకుంటూ వరలక్ష్మి ఒడిలో ఐశ్వర్య అయితే పడుకుండిపోతుంది. పడుకోగానే వరలక్ష్మి అయితే జో కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో డోర్ శబ్దం వినిపించేసరికి సుధా వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ గజపతి అయితే పోలీసులతో ఉంటాడు. అది చూసి సుధా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఎవరు ఈయన, పోలీసులు ఉన్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా సరే వాళ్ళైతే సుధా మాట పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చి ఇలా చూస్తూ ఉంటారు. ఇక సుధా అయితే ఎవరు మీరు అంటే అయినా సరే పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇక వరలక్ష్మి ఒడిలో ఐశ్వర్యాన్ని చూసి గజ అయితే అలా ఉండిపోతాడు. ఇక వరలక్ష్మి అయితే ఎవరు వీళ్ళు, పోలీసులతో సహా వచ్చారు, ఎవరు ఇంతకు వీళ్ళని అనుకుంటూ ఉంటుంది. ఇక గజ అయితే ఇదిగోండి ఈవిడే అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.